नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 7వ అధ్యాయములు 14వ శ్లోకం. ముందుగా పదపాఠం. విద్యా తపః వ్రత ధరాన్ ముఖతః స్మ విప్రాన్ బ్రహ్మ ఆత్మతత్వం ఆత్మతత్వం అవితుం ప్రథమం త్వం అశ్రాక్ తత్ బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సు పాసి పాలః పశూన్ ఇవ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. శూనివ విభో ప్రగృహీత పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. తపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. ఆత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్. బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్. తద్బ్రాహ్మణాన్ పరమ సర్వవిపత్సు పాసి. పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. విద్యాతపో వ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్.
బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? విద్యా తపోవ్రతధరాన్ ముఖతః స్మ విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితుం ప్రథమం త్వమశ్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసి పాలః పశూనివ విభో ప్రగృహీత దండః. హరే కృష్ణ. పతి పదార్థములు విద్య తపః తపస్సు, వ్రతములు, ధరాన్ అనుసరించువారలు, ముఖతః ముఖము నుండి, స్మ ఉండెను, విప్రాన్ బ్రాహ్మణులు, బ్రహ్మదేవుడు, ఆత్మతత్వం ఆత్మానుభవము, అవితుం పంచుటకు, ప్రథమం మొట్టమొదట, త్వం నీవు, అశ్రాక్ ఆవిర్భవించితివి, తత్ కనుక, బ్రాహ్మణాన్ బ్రాహ్మణులు, పరమ ఓ మహనీయుడా, సర్వములైన, విపత్సు ఆపదలయందు, పాసి నీవు రక్షింతువు, పాలః రక్షకుని వలె, పశువులు, ఇవ వలె, విభో ఓ శక్తిశాలి, ప్రగృహీత చేతపట్టి, దండమును. అనువాదము మరియు భాష్యం ఇచ్చినది శీలా ప్రభుపాదులకు జయము. అనువాదము. ఓ శక్తి సంపన్నుడా పరమశివ, విద్య, తపస్సు, వ్రతములు, ఆత్మానుభవము వంటి వానిని అనుసరించుటయందు బ్రాహ్మణులకు రక్షణ కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించితివి. గోపాలకుడు కట్టెను చేబూని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణుల రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సర్వదా పరిరక్షింతు. భాష్యం. వైదిక శాస్త్రములందు తెలియజేయబడిన నియమపూర్వక విధులను అనుసరించుచు మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుడే సంఘమునందలి మానవుని, అనగా అతనికి సాంఘిక స్థితి ఏదైనప్పటికీ కూడా మానవుని విశేష కార్యమది. చైతన్యం వృద్ధి చెందినట్టి జీవులను రక్షించి వారు వర్ణాశ్రమ వైదిక విధానమును అనుసరించున్నట్లుగా చేయును కనుక శివుడు పశుపతి అని పిలువబడును. పశువు అనేది పదము జంతువునకు మరియు దానితో పాటు మానవునికి అన్వయించును. పశువులను, పశుప్రాయులకు జీవులను, అనగా ఆధ్యాత్మిక పురోగతి చెందని వారలు, అటువంటి వారిని రక్షించుటలో శివుడు ఎల్లప్పుడూ ప్రియము కలిగి ఉండునని ఇచ్చట తెలుపబడినది. బ్రాహ్మణులు భగవానుని ముఖతగా వెలువడురని చెప్పబడి ఉన్నది. శివుడు ఆ విష్ణు భగవాన్ని ప్రతినిధిగా సంబోధించబడినాడని మనం సర్వదా గుర్తుంచుకొనవలెను. విష్ణు భగవాని విరాట్ రూపం యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉదరము నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఆవిర్భవించిరి అని వేదవాంగ్మయమునది వర్ణింపబడినది. దేహమునందు శరమే అతి ప్రధాన భాగము. విష్ణు ఆరాధనకై దానమును గ్రహించుటకు మరియు వేద జ్ఞానమును పంచుటకు బ్రాహ్మణులు భగవానుని ముఖతః ఆవిర్భవించిరి. ఇక శివుడు ఆ బ్రాహ్మణులకు మరియు ఇతర జీవులకు రక్షకుడని, అనగా పశుపతిగా తెలియబడినాడు. అబ్రాహ్మణుడు, అనగా ఆత్మానుభవ విధానమునకు వ్యతిరేకులైన అనాగరికుడు, వారిను బ్రాహ్మణులను రక్షించువాడు శివుడు. ఈ పదము యొక్క మరి ఒక విశేష భావము ఈ విధముగా చెప్పుకొనవచ్చు. వేదములందరి కర్మకాండ భాగమునందే అనురక్తులై ఉండి దేవదేవుని దివ్యస్థితిని ఎరుగజాలని వారు పశువులకు ఏమాత్రము తీసిపోరు. వేదములందు తెలుపబడిన కార్యములన్నింటినీ నిర్వహించినను మనుషుడు కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకొననిచో
ఆ కార్యమంతయు వృధా కాల వ్యయమేనని శ్రీమద్భాగవతం యొక్క ఆది అందే నిర్ధారితమైనది. దక్ష యజ్ఞమును విధ్వంసం చేయుటలో శివుని ముఖ్యోద్దేశ్యము దక్షుని శిక్షించుటయే. ఏలయన తనను నిర్లక్ష్యపరిచి దక్షుడు గొప్ప అపరాధము కావించెను. శివుడు విధించిన శిక్ష కట్టెను చేపట్టి పశువులను బెదిరించుచు గోపాలకుని కార్యం వంటిది. పశువులకు విచారణ తర్కం అనేవి ఉండవు కనుక వాటి రక్షణకై దండము అవసరమని చెప్పబడుచుండును. కర్ర లేనిదే అవి మాట వినవు. పశుతుల్యులకు బలప్రయోగం అవసరము. కానీ వివేకం కలిగిన వారు మాత్రము హేతువు, వాదము, శాస్త్ర ప్రమాణములతో పూర్తిగా విషయమును అర్థం చేసుకుందరు. భక్తి యోగము అభివృద్ధి పరుచుకొనక కేవలము వైదిక కర్మకాండకి అనురక్తులైన వారు దాదాపు పశువుల వంటి వారే. అటువంటి వారిని రక్షించుట, కొన్ని మార్లు శిక్షించుట శివుని కార్యము. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. దక్షుడు శివుని ఈ విధంగా కీర్తిస్తున్నాడు. ఓ శక్తి సంపన్నుడా పరమశివ, విద్య, తపస్సు, వ్రతములు, ఆత్మానుభవం వంటి వారిని అనుసరించుట యందు బ్రాహ్మణులకు రక్షణ కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించిదివి. గోపాలకుడు కట్టెను చేయబోని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణుల రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సర్వదా పరిరక్షించువు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? బ్రాహ్మణ విధులు వారు సక్రమంగా చేయటానికి కావాల్సినటువంటి రక్షణను నీవు కల్పిస్తావు అని చెప్పేసి చెప్పారు. ఏ విధంగా పోల్చారు? ఏ విధంగా అయితే పశువుల్ని పశుపాలకుడు గోపాలుడు ఏ విధంగా బెత్తం పట్టుకుని కర్ర పట్టుకుని ఏ విధంగా నియంత్రిస్తాడో ఆ విధంగా నీవు నియంత్రిస్తావు అని చెప్పేసి రక్షణ కల్పిస్తావు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే వైదిక శాస్త్రమునందు తెలియజేయబడిన నియమపూర్వక విధులను అనుసరించుచు మనసును ఇంద్రియములను నిగ్రహించుటే సంఘమునందలి మానవుని విశేష కార్యము. అంటే మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఇక్కడ చెప్తున్నారు. అంటే తపస్సు, విద్య అంటే జ్ఞానం నేర్చుకోవాలి. తర్వాత తపస్సు చేయాలి, వ్రతములు చేస్తూ ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం కోసమే మన మానవ జీవితం ఇవ్వబడింది అని దానికోసమే మీ యొక్క ముఖ్య ధ్యేయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే మానవులకి ముఖ్య ధ్యేయమని. చైతన్యం వృద్ధి చెందినట్టి జీవులను రక్షించి వారు వర్ణాశ్రమ వైదిక విధానం అనుసరించినట్టుగా చేయును కనుక శివుడు పశుపతి అని పిలువబడింది. చూడండి, ఇటువంటి ఈ విధంగా నీతి నియమాలతో తపస్సులతోటి ఉంటూ వైదిక జ్ఞానం ఉండకుండా ఉంటున్నారంటే వాడు పశువుతో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వారిని రక్షించడానికి ఈ పశుపతి శివుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుని యొక్క ముఖతః మొట్టమొదటిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ మానవుడిగా పుట్టి జంతువులాగా బతుకుతుంటారు. వారి జీవన చైతన్యం అంతా కూడా జంతువులానే ఉంటుంది. అటువంటి వారి గురించి బాగా చెప్పారు. అటువంటి వారిని ఉద్ధరించాలని చెప్పారు. ఇక్కడ జంతువు అనగా పశుపతి అనగా పశువు అనగానే ఏ విధంగా మానవుడికి కూడా అన్వయించుకోవచ్చు అనే చెప్తున్నారు కదా. ఎప్పుడైతే మానవుడు ఈ యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కోసం పాటుపడకుండా కేవలం ఇంద్రియ తృప్తి కోసం ఈ భౌతిక ఆసక్తులతో నిండి ఉంటాడు, అటువంటి వ్యక్తిని కూడా పశువుతో పోల్చారు ఈ శ్లోకంలో. మనకి వేదాలంతా కూడా అవే చెప్తున్నాయి. అటువంటి వారిని రక్షిస్తూ ఉంటాడు శివుడు అని చెప్పాడు. బ్రాహ్మణులు భగవాన్ ముఖతః వెలువడిరని చెప్పబడింది. చూడండి, విరాట్ రూపంలోంచి బ్రాహ్మణులు శరంతో ముఖంతో పోల్చారు. ముఖం నుంచి ఉద్భవించారని బ్రాహ్మణులు, అలాగే బాహు నుంచి క్షత్రియులు ఉద్భవించారని, ఉదరం నుంచి వైశ్యులు, పాదాల దగ్గర నుంచి శూద్రులు ఉద్భవించారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ సంఘానికి, సొసైటీకి చాలా
తల లాంటి వారు బ్రాహ్మణులు, ఇంటెలిజెంట్ క్లాస్. వారు ఏం చేయాలి? వారు ఏం చేయాలి? విద్యని అభ్యసించాలి. విద్య అంటే ఏంటి ఇక్కడ? అంటే జీవనోపాధి కాదు విద్య అంటే. జీవనోపాధి కాదు. నీ జీవనం వెళ్ళబుచ్చుకోవడానికి నువ్వేం వృత్తి చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వాడికి నేర్పుతావు. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు పెద్దయ్యాక? అది కాదు. అది జీవనోపాధి. జీవనోపాధి ఇంతకుముందు ఉద్యోగాలు లేకపోతే జీవనోపాధి లేదా? లేకపోతే ఇంతకుముందు ఇటువంటి విద్య లేకపోతే జీవనోపాధి లేదా? నాకు తెలిసి మా తాతలు ఏమీ చదువుకోలేదు. ఊరిని చదవటం అంటే అక్షరాలు తెలిస్తే చాలు. కొన్ని లెక్కలు గణితం వస్తే చాలు. వాడేది ఇంజనీరింగ్ చేసేనే అవసరం లేదు బతకడానికి, వ్యవసాయం చేసుకోవడానికి. వారు చక్కగా బతికారు. వాళ్ళు చక్కగా చాలామంది పిల్లల్ని కన్నారు, పెళ్ళిళ్ళు చేశారు. అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే వారికి కావాల్సింది ఇప్పుడు విద్యా విధానం, ఇప్పుడున్నట్టు విద్యా విధానం అసలైన విద్య కాదని చెప్పేసి చెప్తున్నారు. అదొకటి. ఇక శివుడు ఆ బ్రాహ్మణులకు మరియు ఇతర జీవులకు రక్షకుడు అని తెలియబడినాడు. పశుపతి అని తెలియబడి అబ్రాహ్మణుడు అంటే ఆత్మానుభవ విధానముకు వ్యతిరేకమైన అనాగరికుడు. చూడండి, ఎవరైతే ఈ యొక్క బ్రహ్మజ్ఞానమునికి వ్యతిరేకంగా ఉంటారు, నాస్తికులు ఉంటారు. నాస్తికులు అటువంటి వారిని అబ్రాహ్మణులు అంటారు. ఎవరైతే ఈ శాస్త్రాల మీద నమ్మకం లేదో, శాస్త్రాన్ని పట్టించుకోరో, లేకపోతే మనకు అందరికీ నడిపించే, నియంత్రించే ఒక దేవాది దేవుడు ఉన్నాడని నమ్మరు, అటువంటి వారు అందరినీ కూడా అనాగరికులు అన్నారు. ఇటువంటి వారిని అబ్రాహ్మణులు అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా శాస్త్రపరంగా నమ్మకం ఉన్నటువంటి వీరందరూ కూడా పుణ్యవంతులే. అందరికీ శాస్త్రాల మీద నమ్మకం ఉంది, అందరికీ భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఇక్కడ అబ్రాహ్మణులు అంటే శూద్రులు కాదు, అబ్రాహ్మణులు అంటే వైశ్యులు కాదు. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు గురించి చెప్పట్లేదు. అబ్రాహ్మణులు అంటే అనాగరికులు. అనాగరికులు అంటే ఎవరంటే ఎవరైతే శాస్త్రం మీద నమ్మకం లేదో, ఎవరైతే భగవంతుని నమ్మరో అటువంటి వారందరినీ కూడా అబ్రాహ్మణులు అన్నారు. అటువంటి వారి నుంచి రక్షించడానికి భగవంతుడి యొక్క ముఖం నుంచి నీవు మొట్టమొదటిగా ఆవిర్భవించావు అని చెప్పేసి శివుణ్ణి కీర్తిస్తున్నారు. ఈ పశుపతి అనేదాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ పదం యొక్క మరి ఒక విశేష భావముని ఈ విధముగా చెప్పుకోవాల్సింది. వేదములందరి కర్మకాండ భాగమునందే అనురక్తులై ఉండి దేవదేవుని దివ్యస్థితిని ఎరుగజాలని వారు పశువులకు ఏమాత్రం తీసుకోవాలి. చూడండి, ఇంతకుముందు ఏం చెప్పారు? ఎవరైతే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గ్రహించరో వారు పశువుతో సమానం అన్నారు. ఇప్పుడేమన్నారు? ఈ యొక్క వేదములందు ఇవ్వబడిన కర్మకాండల యందే అనురక్తులై ఉన్నవారు, అటువంటి వారిని కూడా పశువులతోనే సమానం అంటారు. అంటే వారు చేసే ప్రతి కార్యము, ప్రతి శ్రమ కూడా వృధా అయినట్టే అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా పశువుతో సమానం అని చెప్పేసి అంటారు. అంటే అది కూడా ఏ విధంగా పశువుతో సమానం అని భగవద్గీతలో కొన్ని రెఫరెన్స్లు అన్నీ చూసుకుంటూ చెప్తాం. అంటే కర్మకాండ భాగమునందే అనురక్తులై ఉండి దేవదేవుని దివ్యస్థితిని ఎరుగజాలని వారు పశువులకు ఏమాత్రము తీసుకోరు. వేదములందు తెలియబడిన కార్యములన్నింటినీ నిర్వహించినను మనుజుడు కృష్ణ భక్తి భావన వృద్ధి కావించుకొననిచో ఆ కార్యమంతయు వృధాకాల వ్యయమే అని శ్రీమద్భాగవతం యొక్క ఆది అందే నిర్ధారితమైంది. ఎవరైతే ఈ కర్మకాండాలు పట్టుకుని అక్కడే ఉండిపోతారో, కృష్ణ భగవానుడు దేవాదేవుడు అని ఆయన మీద ప్రేమ భక్తి మొదలవదు, అటువంటి కార్యక్రమాలు కూడా వృధా అని చెప్పేసి చెప్తున్నారు. దక్షయజ్ఞము విధ్వంసం చేయడంలో శివుని ముఖ్య ఉద్దేశము దక్షుని శిక్షించయ్యా. ఏలైనా తనను నిర్లక్ష్యపరిచి దక్షుడు గొప్ప అపరాధం కావించను. చూడండి, ఎవరైనా అపరాధం కావిస్తే దానికి శిక్ష ఉండాలి కదా, శిక్ష ఉంటుంది కదా. ఎందుకంటే మరి ఆ అపరాధం మరీ చేయకూడదు. అపరాధం చేయడం వల్ల అతను పాపాన్ని కూడగట్టుకుంటున్నాడు, దాన్ని అనుభవించాలి. అతని శిక్ష అంటే సరిదిద్ది, దండన తేట సరిదిద్ది నేర్పించాలి. చూడండి, దండన కూడా చాలా రకాలుగా ఉంటుంది. మనకి బాగా నానుడు సామదాన భేద దండోపాయాలు అంటారు. అంటే ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాలి. సరిదిద్దడానికి 4 రకాల ఉపాయాలు ఉన్నాయి. సామదాన భేద దండోపాయాలు. సామ అంటే వారికి నచ్చజెప్తాం, విధానాలు ఇది కాదయ్యా, నువ్వు తప్పు చేసావు, పద్ధతి కాదు అని చెప్పేసి నచ్చజెప్తారు. 4 మాటలు, మంచి మాటలు చెప్పి సరిదిద్దడానికి సరిచేస్తారు. అప్పటికీ సరిదిద్దకపోతే ఏదో బహుమతులు ఇవ్వడానికి, బహుమతి ఇచ్చి సరిదిద్దడానికి ట్రై చేస్తారు. అప్పటికీ సరిదిద్దకపోతే భేదం, అయ్యో నువ్వు ఇలా చేస్తే నీకు నష్టం ఏర్పడుతుంది. నువ్వు చూడండి, తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నీకు నా ఆస్తులు సగం బాగా చిల్లికి అవ్వకూడదని అంటాడు. అంటే భయపెడతారు, దాని భేద అంటారు. చూడండి, విడగొట్టడం అనమాట. సామధాన భేద, తర్వాత దండోపాయం, తర్వాత శిక్షిస్తారు అనమాట, నియంత్రిస్తారు, కఠినంగా శిక్షిస్తారు. ఈ విధంగా భగవంతుడు కూడా మనల్ని చాలా ఈ 4 విధాలుగా కూడా రక్షిస్తుంటారు. అంటే ఒకేసారి దండన వేసేయరు. మనకి ఒక నానుడు ఉంది, మంచి మనిషికి ఒక మాట, లేకపోతే మంచి పశువుకి ఒక దెబ్బ అని చెప్పేసి అంటారు. అంటే మనిషికి ఒక మాట, మంచి మనిషి అయితే ఒక మాట చెప్తే వింటాడు,
అదే మంచి మనిషి కాకపోతే వాళ్ళ పశు ప్రవృత్తి ఉంటే ఏముంటుంది? వాడు ఒకసారి చెప్పినా వినడు, రెండోసారి చెప్పినా వినడు, శిక్షించినా వినడు. లేకపోతే ఈ సామధాన భేద ఉపాయాలన్నిటికీ వాడు లొంగడు, వాడికి మారడు. అటువంటి వాడికి ఏం కావాలి? దండోపాయం కావాలి, శిక్షించాలి. ఈ విధంగా మనం జనరల్గా కూడా వాడుతుంటాం, అది అందరికీ, పిల్లల్లో కూడా వాడుతుంటాం. కొంతమందికి పనిష్మెంట్ ఇస్తారు, ముందర ఎవరే నువ్వు సరిగా నోట్స్ రాకపోతే 2-3 సార్లు రాసుకురామంటారు. అప్పటికి వినకపోతే నుంచోబెట్టి కొడతారు, లేకపోతే ఇంకో విధంగా చెప్తారు, ఇంకో విధంగా చేస్తారు. అలాగా ఒక పద్ధతి ప్రకారం దానికి శిక్షిస్తారు. అలాగా ఇప్పుడు మనం ఈ శిక్షణ ఇచ్చే విధానం కూడా భగవంతుడు కానీ ఈ యొక్క శివుడు కానీ ఒక విధానాన్ని పాటిస్తుంటారు వాళ్ళు. ఆ విధంగా చూడండి, మనం చూసినట్టయితే కృష్ణ భగవానుడు మహాభారతంలో దుర్యోధనుడు చేసిన అనర్థాలకి, కౌరవులు చేసిన అనర్థానికి ఆయన ముందర సామధాన భేద దండోపాయాలతో వారందరినీ కూడా ఈ యొక్క నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. ఈ కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు ఆయన శాంతి దూతగా వెళ్తారు. శాంతి దూతగా వెళ్ళి మంచి మాట చెప్తారు. మీరందరూ కౌరవులు, మీరు పాండవులు వేరు కాదు, మీరందరూ కూడా అన్నదమ్ముల బిడ్డలు, మీరందరూ కూడా సర్దుకుని పోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మీరు విడిపోతే మీరు 100 మంది, వాళ్ళు 5, లేకపోతే మీరు కలిసి ఉంటే మీరు 105 అని, ఈ విధంగా మంచి మాటలు చెప్పి ఆయన సామ అంటే మంచి మాటలతో నచ్చజెప్పడానికి చూస్తాం. తర్వాత ఏం చేశారు? వాళ్ళు వినకపోతే అప్పటికీ దాన అంటే ఏంటి? మీరు అందరూ కలిసి ఉంటే మీకు లాభం ఉంటుంది, మీకు అందరూ భయపడతారు, మీరు చక్రవర్తులు అవ్వచ్చు, మిమ్మల్ని మీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉండరు, మీరు అందరూ కలిసి ఉంటే మీకు ఐకమత్యంగా ఉంటే బలంగా ఉంటారు. ఈ విధంగా మంచి చెప్తారు. తర్వాత భేద అంటే నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు నష్టపోతావు, నీకు రాజ్యం పోతుంది, కౌరవులు నశిస్తారు. చూడండి, కర్ణుడి దగ్గర కూడా వెళ్ళి చెప్తారు. వారికి అందరికీ కూడా నచ్చజెప్పడానికి చెప్పి, ఒకవేళ వినకపోతే వచ్చే నష్టాలు ఏంటో కూడా చెప్పి అవన్నీ కూడా భగవంతుడు ఈ సామధాన భేద అన్నీ కూడా ఉపయోగించి చివరికి ఏమన్నారంటే, వారిని మీరు ఎదిరించలేరు, వారు చాలా శక్తి సంపన్నులు, చాలా మునీశ్వర అదేంటి ఆశీర్వాదాలు లేకపోతే బలాలు అన్నీ పొడగొట్టుకుని ఉన్నారు వారిని, ఆయనతో పాటు నేను కూడా ఉంటాను, ఇటువంటి వారిని మీరు జయించడం ఇంద్రాది దేవతలు కూడా సాధ్యం కాదు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది, అప్పటికి వినకపోతే. ఇదే విధంగా మనం శ్రీరామచంద్ర భగవానుడు రావణాసుడికి కూడా అలా చెప్తారు. ముందర హనుమంతుడు వెళ్తాడు, జ్ఞానం బోధ చేస్తాడు, తర్వాత విభీషణుడి ద్వారా జ్ఞాన బోధ అవుతుంది. కుంభకర్ణుడు కూడా చెప్తాడు. ఇవన్నీ చెప్పాక ఇంకా వినకపోతే అప్పుడు దండించడం మొదలుపెట్టారు. కొడుకులు చనిపోయారు, సైన్యం చనిపోయింది, ఒకడే మిగిలాడు. అయినప్పటికీ వాడు వినలేదు, వాడికి కూడా చావు మూడింది. ఈ విధంగా భగవంతుడు శిక్షిస్తాడు. ఏ విధంగా శిక్షిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు, అది తప్పు చేసి వాడిని సరిదిద్దడానికి ఈ విధంగా సామధాన భేద దండోపాయంతో చెప్తున్నారు. దీంట్లో ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. చూడండి, ఒక పశువుకి అయితే ఒక దెబ్బ తగిలితే చాలు, కొడితే కాదు కంట్రోల్, అది మంచి పశువు అవుతుంది. అదే మంచి చెడ పశువు అయితే ఏమవుతుంది, మంచి మొండి పశువు అయితే ఏమవుతుంది, అది అప్పటికి కొట్టినా అప్పుడు దానికి ఏం చేస్తారు? ముందు కాళ్ళ బంధాలు వేస్తారు, తర్వాత మెళ్ళలో గుదిబండని వేస్తారు, తర్వాత ముక్కుకు తాడు వేస్తారు. ఈ విధంగా వేసి దాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ విధంగా భగవంతుడు కూడా ఈ విధంగా పశువు అంటే ఏ విధంగా గోపాలుడు పశు కాపరి బెత్తంతో ఒక కర్రతోటి పశువుని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడో ఆ విధంగా దండన ఈ యొక్క మనిషి ఎవరైతే జంతువులాగా పశువులాగా ప్రవర్తిస్తుంటాడో వాడికి ఈ దండను ఉపయోగించి నియంత్రిస్తుంటాడు. అటువంటి వాడు నీవు కీర్తిస్తున్నారు అంటే ఈ విధంగా శివుని కూడా భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మెయిన్గా మనం చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కర్మకాండ. కర్మకాండ ఎవరైతే చేస్తారో వారిని కూడా పశువులుగా చేశారు. కర్మకాండ అంటే ఏంటి, వారిని కూడా పశువుతో ఎందుకు సమానంగా చూస్తున్నాం, ఏంటి విధానం, దీన్ని కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ కర్మకాండీలు అనుకుంటే చూడండి, మనకి యస్యాత్మ బుద్ధి కొనపే త్రిధాతికి స్వధీహి కలత్రాదిషు భౌమ యుజ్యాదికి యథేర్ద బుద్ధి సలిలేన కర్చిహిజి జనేష్వభిజ్ఞేషు స్వ ఏవ గోకరహ అన్నారు. అంటే ఎవరైతే ఈ యొక్క శరీరం, ఈ త్రిధాతువులు అంటే 3 ధాతువులతో కూడి ఉన్నటువంటి ఈ శరీరమే
ఆత్మ అనుకునేవారు, నేను దీన్ని భోగించడం కోసమే ఉన్నానని అనుకునేవారు. భార్యా బిడ్డలు అందరూ నావారు, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ నావారు, నేను వారి కోసమే ఉన్నాను అనుకునేవారు. ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్తారో వారు కేవలం స్నానం చేసేసి వచ్చేయడం కాకుండా, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సాధువులను కానీ, అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రం యొక్క వివరాలు తెలుసుకుని, అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలు తెలుసుకుని పాటించే విధంగా ఎవరైతే ఉండరో అటువంటి వారందరూ కూడా ఈ సాయేవ గోకరహ అని చెప్పేసి అన్నారంటే ఆవు లేకపోతే గాడిదతో సమానం, పశువుతో సమానం అని చెప్పేసి చెప్తారు. అంటే ఏంటంటే ఇది మనకు ఉన్నటువంటి 4 పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు. అంటే ఈ యొక్క వైదిక జ్ఞానం కర్మకాండ ఏ విధంగా ఉన్నదంటే మీకు ధర్మ ప్రకారం ఉంటూ ధర్మంగా జీవితాన్ని నడుపుతూ మీ యొక్క కోరికలను తీర్చుకుంటూ మోక్షం చెందే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని కేవలం ఈ యొక్క కర్మకాండ కేవలం తన స్వీయ ఇంద్రియ తృప్తికి కానీ లేకపోతే తన భౌతిక ఆసక్తిని సంతృప్తిపరచుకోవడానికి కేవలం అంతవరకే వాడుకున్నట్టయితే అది కర్మకాండ అవుతుంది. కానీ దాన్ని మించి మనం ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేయాలని ఎవరైతే గ్రహిస్తారో వారు భక్తి మార్గంలోకి వెళ్తారు. లేకపోతే వారందరినీ కర్మకాండతోనే అంటే చూడండి ఇక్కడ ఈ కర్మకాండ దేనికి ఉపయోగపడింది? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడికి స్కూల్కి వెళ్ళమని చెప్తాం, వాడు వినలేదనుకోండి ఏం చెప్తాం? వాడికి చిన్న బహుమతి ఇవ్వడానికి చెప్తాం. ఒరే నువ్వు స్కూల్కి వెళ్తే నీకు మంచి బట్టలు కొంటానరా, లేకపోతే నీకు మంచి షూస్ కొంటానరా అని బహుమతి ఇస్తాం. తర్వాత వాడు నువ్వు బహుమతి ఇస్తేనే కానీ స్కూల్కి వెళ్ళనన్నట్టుగా ఆగిపోయాడు అనుకోండి, ఉపయోగం ఏముంది? అంటే వాడికి ముందర స్కూల్కి వెళ్ళడానికి మనకి బహుమతి నేర్పాం, అంతేగాని ఈ స్కూల్కి వెళ్ళడం కేవలం ఈ బహుమతిని పొందడానికి కాదు. అలాగే మనం ఈ కర్మకాండ అంటే యజ్ఞాలు, వ్రతాలు, ఇవన్నీ తపస్సు, ఇవన్నీ దేనికోసం? పూర్తిగా భగవంతుని యొక్క దివ్యమైన స్థితిని తెలుసుకుని భగవంతుని సేవ చేస్తూ ప్రేమతో భక్తిగా ఉండటమే మనకి కావాల్సింది. అంతేగాని వీటితోనే ఆగిపోయి ఉంటే మంచిది కాదండి. అదే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఎగ్జాంపుల్లో స్కూల్కి వెళ్ళేవాడు, వాడు చదువు మానేశాడు. నేను స్కూల్కి వెళ్తా అమ్మ నాకు షూస్ ఇస్తానంది, స్కూల్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఇస్తానంది. దానికోసం వెళ్తూ వస్తుండడానికి వాడికి విద్య రాదు. ఈ విధంగా అక్కడే ఆగిపోకూడదు, విద్య నేర్చుకోవద్దు. మొత్తానికి మనం ఏమనుకుంటాం, వాడు కొంతకాలానికి ఏదో బహుమతి కోసం వెళ్ళినా తర్వాత పిల్లలతో అర్థం చేసుకుని టీచర్ చెప్పిన విధానాలు విని నేర్చుకుని బుద్ధిమంతులు అవుతారని చెప్పేసి పంపిస్తాం. ఆ విధంగా అదేవిధంగా ఈ కర్మకాండ ఇవ్వబడింది మీకు. అంటే మీ యొక్క ఉన్నటువంటి భౌతిక ఆసక్తులు, ఉన్నటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మీరు చేయండి, యజ్ఞాలు చేయండి, అది తప్పు కాదు. అది వేదాల్లో చెప్పబడిందే. కానీ అది ఎంతవరకు భగవంతుడి మీద ఆసక్తి కలిగేంత వరకు, భగవంతుడి మీద ప్రేమ భక్తి కలిగేంత వరకే వాటి మీద. తర్వాత వాటినే పట్టుకుని వేలాడుతుంటే మరి శ్రమ వృధా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయంలో 42వ శ్లోకంలో ఈ విధంగా చెప్తారు. మామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదత్ అస్తి వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేష బహూల భోగైశ్వర్య గతి ప్రతి. అంటే దాని అర్థం ఏంటి? అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారం వంటి వాటిని పొందుట కొరకు వివిధ రకములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములలోని మృదు మధురమైన వాక్కులచే అధికముగా ఆకర్షింపబడుతుంది. ఇంద్రియ భోగము మరియు సంపన్న జీవితమును కోరువారు దీనికి మించినది మరొకటి లేదని చెబుదురు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరల్గా బయట చూసినట్టయితే మీరు ఈ వ్రతం చేయండి ఈ ఉపయోగం వస్తుంది, లేకపోతే ఈ వ్రతం చేయండి మీకు మంచి కలుగుతుంది, ఈ వ్రతం చేయండి పెళ్లి జరుగుతుంది, ఈ వ్రతం జరిగిన ప్రమోషన్ వస్తుంది, ఈ విధంగా జరిగండి మీకు లాభం వస్తుంది. కేవలం భక్తి అంటే దాని వరకే ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఏ గుడికైనా వెళ్ళండి, లేకపోతే పండితుడి దగ్గరికి వెళ్తే ఇదే చెప్తారు తప్పించి ఇంకేం చెప్తారా? అంటే సామాన్యంగా అందరిలోనూ ఉన్నటువంటిది ఇదే. ఇక్కడ ఏం చెప్పారు? అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారం వంటి వాటి పొందుట కొరకే వివిధ రకములైన కామ్యకర్మను ఉపదేశించు వేదములోని మధురమైన వాకులచే అధికంగా ఆకర్షింపబడదు. అంటే ఇటువంటి వాకులచేనే అధికంగా ఆకర్షింపబడతారు. కాబట్టి అదే చెప్తారు పండితులు కూడా. వారికి కావాల్సిన కూడా వాళ్ళు కూడా ఇటువంటి వాటికి ఆకర్షింపబడ్డారు కాబట్టి వారు కూడా అదే చెప్తారు.
ఇంద్రియ భోగము మరియు సంపన్న జీవితం కోరువారు దీనికి మించినది మరొకటి లేదని చెబుతారు. ఇదేనయ్యా నువ్వు చేయాల్సిందల్లా కూడా. మనం చిన్నపిల్లకి నేర్పేది అదే కదా. నువ్వు పెద్దవాడై బాగా సంపాదించుకుని కాలు మీద కాలేసుకుని బతకాలి. ఇదే చెప్పేది వాడికి. ఈ విధంగా ఏమంటారు? అల్పజనులు అంటున్నారు. సాధారణంగా జనులందరూ మందమతులై ఉందరు. అజ్ఞానం చేత వారు వేదాలోని కర్మకాండ విభాగములు కామ్యకర్మ పట్ల ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు. ఏ విధంగా అయితే అధికంగా కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, అల్పజనులు అని చెప్పేసి భగవద్గీతలో భగవానుడు చెప్పారు. అంటే ఈ జీవితాన్ని భోగించడమే, అంతకు మించింది ఇంకేమీ లేదు, అది పశుప్రాయమే అనేది ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్పబడింది. అంటే మానవుల్ని కూడా పశువులతో పోల్చారంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఇంతవరకు ఆలోచించి వేదాలను ఇంతవరకే చెప్పింది అనుకుంటున్నారో, వేరే ధ్యేయం ఏది లేదనుకున్నారో వారు పశువుతో సమానం అని చెప్పేసి నిష్కర్షగా చెప్పారు. నిష్కర్షగా తర్వాత శ్లోకం 2వ అధ్యాయం 44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అంటే భౌతిక భోగములలోనూ భౌతిక ఐశ్వర్యములలోనూ అధికముగా ఆసక్తులై అట్టి వాటిసే మోహితులయ్యే వారి మనస్సున భగవానుని భక్తియుక్త సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు. ఎవరికైతే భౌతికాసక్తి మీద అనంతమైన ఆసక్తి ఉంటుందో, కోరిక ఉంటుందో వారికి భగవంతుడి మీద స్థిర నిశ్చయం ఉండదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, బాలాజీ దగ్గరికి వెళ్తారు, శ్రీనివాసుని దగ్గరికి వెళ్తారు, దర్శించుకుంటారు, ముడుపులన్నీ చెల్లించుకుంటారు. దేనికోసం? నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం నాకు ఆ ప్రాజెక్ట్ రావాలి, లేకపోతే నేను ఇంత సంపాదించాలి, నాకు ఇంత ప్రమోషన్ రావాలి, మళ్ళీ సంవత్సరం వస్తాను, నెల వస్తాను, లేకపోతే నీకు ఇంత ఇస్తాను. అంటే దాని అర్థం దేనికోసం? తన లాభం, ప్రతిష్ట, కీర్తి, వీటి కోసమే అతను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ భగవంతుడు వారిని కూడా చూసి సంతోషిస్తాడు. అట్లీస్ట్ ఇవన్నీ ఇచ్చేవాడు నేనుగా గ్రహించాడు. వీడు వాడిగానే సంపాదించుకున్నట్టుగా అనుకోవట్లేదు. నాస్తికులంతా ఏమంటారు? ఇది నా కష్టార్జితం అంటాడు వాడు. కానీ వీడేమంటున్నాడు? భగవంతుడి దగ్గరికి వెళ్ళిన అతను, నీ యొక్క అనుగ్రహం ఉంటే నేను ఈ విధంగా ఉన్నాను, నువ్వు ఇంకా ఇవ్వు, నేను ఇంకా అనుభవిస్తాను, ఇంకా భోగిస్తాను, ఇంకా సంపాదించాలి, ఇంకా భోగిస్తాను, అంతవరకే వాడు. ఇటువంటి వారిని కూడా పశువుతో సమానం అంటారు. కాకపోతే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, అతడు నాకు ఏది కావాలితే అది ఇస్తాడని అనుకుంటారంతే. అక్కడ వరకే అది. 2.45 శ్లోకం. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే ఏమని చెప్తున్నారు? వేదాలు ప్రధానముగా ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన విషయములనే చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడు కమ్ము. సకల సుఖ దుఃఖాది ద్వంద్వములు మరియు యోగక్షేములు అనే సకల చింతల నుండి విడివడి ఆత్మనిష్ఠుడు కమ్ము. చూడండి, భగవంతుడి తర్వాత మిగతా చెప్పారు. ఏమని చెప్పారు? ఈ ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలే చర్చించింది ఎక్కువగా. నీవు ఈ త్రిగుణాలకు అతీతుడు కావాలి, నీ సుఖదుఖాలు ద్వంద్వాలకి అతీతంగా కావాలి. అయ్యి నువ్వు నా యందు సకల చింతలు నుండి వదిలి ఆత్మనిష్ఠుడు కమ్ము అని చెప్పారన్నమాట. అంటే భౌతిక కార్యాలన్నీ ప్రకృతి త్రిగుణాలతో కూడిన కర్మలతోనూ మరియు కర్మ ఫలాలతోనూ కూడి ఉండదు. అంటే ప్రకృతి త్రిగుణాలు అంటే కర్మఫలాలు. అంటే నువ్వేం చేసినా దానికి ఒక ఫలం అనేది, పాపం చేస్తే పాపఫలం, పుణ్యం చేస్తే పుణ్యఫలం, అది దాన్ని అనుభవించాలి అని ఉంది. అవి భౌతిక జగత్తులో బంధాలను కలిగించి కామ్య ఫలాలను పొందుడికే ఉద్దేశం. చూడండి, ఈ భౌతిక ఆసక్తితో చేసేది ప్రతిదీ కూడా దాని యొక్క ఫలితంతో పాటు ఉంటుంది, దాన్ని అనుభవించాలి. కాబట్టి ఇదంతా కూడా బంధకారకం అవుతుంది, మళ్ళీ జన్మ తీసుకోవాలి అనుభవించడానికి అనేది ఈ శ్లోకం వరకు చెప్పారు. ఇంకొక డీటెయిల్గా చూద్దాం. అసలు ఇది కర్మకాండ, ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ శిలా ప్రభుపాదులు వాడింది దాంట్లో. అంటే కర్మకాండ తప్ప, కర్మకాండ అంటే తప్పు అనట్లేదు మనం. కర్మకాండ అంటే జనరల్గా ఏముంటాయి? ఉదాహరణ యజ్ఞాలు, దానాలు చేయటం, పుత్రకామేష్టి యాగం అని, లేకపోతే స్వర్గప్రాప్తి కోసం చేసే యజ్ఞాలని, తపస్సులు, లేకపోతే వ్రతాలు, ఇవన్నీ కూడా మనకు ఆచార వ్యవహారాల్లో చాలా వచ్చేసినాయి, చాలా చేస్తుంటాం. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే సహస్రనామ స్తోత్రాలు చదువుతుంటారు, లేకపోతే ఇంకొక దేవీ స్తోత్రాలు చదువుతుంటారు, లేకపోతే వ్రతాలు చేస్తుంటారు. ఇవన్నీ మనకి ఆచార వ్యవహారాల్లో వచ్చేసినాయి. కానీ దాని ఉద్దేశం ఏంటి అంటే, స్త్రీలు చేస్తారు చాలా వ్రతాలు. ఎందుకని? తన మాంగళ్యం బాగుండాలని, లేకపోతే
కుటుంబం బాగుండాలని, లేకపోతే ఈ ధన అభివృద్ధి చెందాలని. అంతవరకు బాగానే ఉంది. కానీ జీవితం అంటే మానవ జన్మ అంతవరకే కాదు అని ఇంకా ముందరకు వెళ్ళగలిగితే అది ఉపయోగపడినట్టు. లేకపోతే అక్కడే పట్టుకుని వేలాడుతుంటే అది కూడా పశువుతో సమానం. కానీ మళ్ళీ మంచి జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ వస్తుంది. ఏ ధనవంతుల ఇంట్లోనే పుడతారు, లేకపోతే పుణ్యవంతులుగా పుడతారు తప్పించి భక్తి అనేది లేకపోతే ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సంపద, ఆరోగ్యం, సంతానం మొదలైన వాటి కోసం చేసే వైదిక కర్మలు ఇక్కడ దీని గురించి చెప్తున్నాం. అంటే ప్రతిదానికి ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మళ్ళీ నేను అనుభవిస్తాను. ఈ కాన్సెప్ట్ ఉండకూడదు. అంటే మనకి అది తప్పేం కాదు, ఇదన్నీ వేదాలు చెప్పారు. కానీ అక్కడ ఆగిపోవడమే తప్పు అనేది చెప్పేది ముఖ్యంగా చెప్తున్నారు. నేను వేద మంత్రాలు చదువుతున్నాను, లేకపోతే నేను ఎన్నో యజ్ఞాలు చేశాను, లేకపోతే దానాలు చేశాను, కాబట్టి నేను ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతుడిని. ఇవి చేసినంత మాత్రాన ఆధ్యాత్మికంగా ఉన్నతుడం కాదు. వాడి గౌరవం ఉంది, ఆధ్యాత్మిక వాడికి అర్హత ఉంది. అంతేగాని అది ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నట్టు కాదు, దాంట్లో అభివృద్ధి చెందినట్టు కాదు. ఒక అర్హత మాత్రమే. భగవంతుడి మీద నమ్మకము, లేకపోతే శాస్త్రాల మీద నమ్మకము. అది లేకపోతే అబ్రాహ్మణుడు, లేకపోతే నాస్తికుడు అయిపోతాడు. ఇప్పుడు కదా. కానీ ఈ ఈ యజ్ఞాల వేద లేకపోతే కర్మకాండ యజ్ఞాలు వీటి వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం తెలుసుకోలేదు. అతను అజ్ఞానిగానే ఉండిపోయాడు. అతను అది తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ పశువుతో సమానం అని చెప్పబడారు. లేకపోతే ఊరినే చెప్పారు కదా, చాలా పశువుతో సమానం అని చెప్పారు. అంటే ఇది కూడా మీరు యజ్ఞాలు చేసిన చివరికి ఏమైంది? అది ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఈ నాలుగిట్లోకి వచ్చింది. అది దీనికి మించి తర్వాత ఏమీ ఆలోచించలేకపోయాడు. కర్మకాండ చేసేవాడు దీనికి మించి తర్వాత ఇంకోటి ఉన్నదని ఆలోచించలేకపోతున్నాడు. కాబట్టి అక్కడే బంధించబడిపోయాడు. అంచేత అవి పుష్పిత వాక్యాలు అన్నారు. అంటే బాగా ఆహ్లాదకరంగా వింటానికి బాగుంటాయి. ఎవరే నువ్వు చేస్తే నీకు మంచి కుటుంబం ఏర్పడుతుందిరా, లేకపోతే భార్య బిడ్డలు ఉంటారు, పిల్లలు బాగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు అంటే వాడికి ఎంతో ఆనందంగా ఉంది. అంతే అక్కడ ఆగిపోయారు. మనకి ఆ జ్ఞానం తెలియట్లేదు. దీన్ని ఆధ్యాత్మిక చింతనలోకి మార్చారు. ఇక్కడ బ్రాహ్మణులు చాలా ముఖ్య పనిముట్టు ఇక్కడ భగవంతుడికి. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు? తపస్సు, ఈ నియమాలు, విధి, వేదాధ్యాయం చేసి ఈ సొసైటీకి, సంఘానికి నీకు ఇది ముఖ్య ఉద్దేశం ఇదయ్యా, నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు, భగవంతుని ప్రేమతో నువ్వు భక్తి చేయాలి, సేవ చేయాలి అని చెప్పి వారికి బోధించాలి. దీన్నే అందుకనే బ్రాహ్మణులు అన్నారు. వారిని రక్షించడానికి భగవంతుడు ఈ విధమైన, అంటే ఎప్పుడైతే అవసరం వస్తుందో, ధర్మం ఎప్పుడైతే నశిస్తున్నప్పుడు అవతరిస్తాడు, రక్షిస్తుంటాడు. అలాగా శివునిలాగా రక్షిస్తుంటాడు. అందరూ కూడా ఈ విధంగా ఉంటారు. అంటే ఇంతకీ మనం చేయాల్సింది ఏంటి? ఈ యొక్క యజ్ఞాలు లేకపోతే కర్మకాండ చేస్తూ మనం చేయాల్సింది ఏంటి? నేను ఎవరు? అసలు నేనంటే ఎవరు? నేను ఎందుకు ఈ జన్మ తీసుకోబడింది? నాకు మానవ జన్మ ఎందుకు ఉన్నతమైంది? ఈ శరీరం మాత్రమేనా? నేనంటే ఈ శరీరమేనా? ఇంకేమైనా ఉందా? ఇటువంటి జిజ్ఞాస కలగాలి. ఇటువంటి ప్రశ్నలు మనలో ఉదయించాలి. మరణం తర్వాత ఏమిటి? అసలు మరణం అంటే ఏంటి? మరణం తర్వాత ఏంటి? మనకి భగవంతుడు చెప్తారు, తత్వజ్ఞానం అంతా చెప్తారు, ఆత్మజ్ఞానం అంతా చెప్తారు. దీన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు? ఆయనకి నాకున్న సంబంధం ఏంటి? ఇది తెలుసుకోకుండా ఓన్లీ కర్మకాండతోనే ఆగిపోతే వాడు పశువుతో సమానం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. అప్పుడు కానీ మనం కూడా భక్తుల్లోకి మారం. మనం కూడా అక్కడే ఉంటాం. ఎందుకు వస్తున్నాం గుడికి? ఎందుకు వెళ్తున్నాం? దీంట్లో మన ఉద్దేశం ఏముంది? భగవంతుడి మీద ప్రీతి లేకపోతే ప్రేమ, భక్తి పెరుగుతుందా రోజు రోజుకి? లేకపోతే ఇది శ్రమ అనుకుంటున్నామా? ఇలాగ అనుకోకుండా ఉండాలి. ఈ విధమైన జిజ్ఞాస వాడిలో కలగలేదనుకోండి, కేవలం అక్కడి వరకే ఆగిపోతే వాడు పశువుతో అని సమానం చెప్పేశారు. అందుకనే మన కృష్ణ భగవానుడు 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఇవ్వలే చెప్పారు ఏంటంటే, వేదైస్ సర్వైరహం ఏవ వైద్యో అన్నారు. అంటే వేదాలు నా నుంచే వచ్చినాయి, నేనే చెప్పాను. వేదాలు పూర్తిగా అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకోవడమే పూర్తి వేదాలను అర్థం చేసుకోవడం, అంతకు మించింది వేరే లేదని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా అన్ని వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది ఎవరు? వేదాలు పూర్తిగా తెలిస్తే ఎవరు? కృష్ణ భగవానుడు, దేవాది దేవుడు కృష్ణ భగవానుడు. అతనే భోగించేవాడు, అతనే అందరిని నియంత్రించేవాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు జ్ఞానాన్ని సంపాదించాలి. దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. చూడండి, ఈ యొక్క వేదాలు పఠించాను లేకపోతే ఈ జ్ఞానం ఉంది అంత మాత్రం ఉపయోగం లేదు. దాన్ని అమలుపరచాలి. చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్తాడు పేషెంట్కి? ఏమయ్యా, నువ్వు స్మోకింగ్ చేయకూడదు, పొగ తాగితే నీకు అనర్థం జరుగుతుంది, ఏమంటారు లివర్ పాడైపోతుంది.
నీకు అనారోగ్యం వస్తుంది మంచిది కాదు అని చెప్పేసి బాగా తెలుసు అతనికి, డాక్టర్లకు తెలుసా తెలీదా, అతనికి జ్ఞానం ఉంది, అందరికీ చెప్తాడు కూడా. కానీ అతనే స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, ఉపయోగం ఉంది? అటువంటి వాడిని ఏమంటాం? వృధాని. వాడు డాక్టర్ పట్ట వృధా వేస్ట్ కదా. వాడు నలుగురికి చెప్పి వాడు స్మోకింగ్ చేస్తే ఎవడైనా వింటాడా వాడి మాట? మరి ఇప్పుడు ఉన్నటువంటి వేద జ్ఞానం పండితుల దగ్గర ఆ విధంగానే ఉంది. ఎవరైతే చెప్తారో వారికి ఈ యొక్క భౌతిక ప్రపంచం మీద ఆసక్తిని పెంచే విధంగా ఉండకూడదు, వైరాగ్యం కావాలి. ఇదంతా కూడా జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనేది ఈ దుఃఖాలతో కూడినటువంటి ఈ దోషాలు మనం గుర్తించగలగాలి, లేకపోతే ఉపయోగం లేదు. ఇదంతా పశువు జ్ఞానమే. నువ్వు ఎంత సంపాదించు, ఎంత కీర్తి సంపాదించు, ఇదంతా వైరాగ్యం మీలో పెంపొందలేదంటే అదంతా వృధా, పశువుతో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి వారిని రక్షించడానికే భగవంతుడు శివుడు వారిని శిక్షిస్తుంటుంటాడు. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం వాడికి నొప్పులు ఉండవా, వాడికి కష్టాలు ఉండవా? ఉంటాయి కదా, ఆ విధంగా శిక్షిస్తుంటాడు. ఈ విధంగా మనమే కర్మకాండకి భక్తికి మనం ఒక కంపారిజన్ మొదలు పెడదాం. ఇలాగా అంటే కర్మకాండలో నాకు ఫలితం కావాలి. హరే కృష్ణ. కర్మకాండ అంటే నాకు ఫలితం కావాలంటే నాకు ఏం ఉరిగేదేంటి, నేను ఈ సేవ చేస్తే నాకు ఉరిగేదేంటి, ఇది ఆలోచించే విధానం మనకి. హరే కృష్ణ. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. నేను ఏమి పొందుతాను చూడండి. ఇక్కడ సేవ చేస్తున్నాను అంటే ఈరోజు భగవంతుడికి హారతి ఇచ్చానంటే నలుగురు నన్ను హారతి ఇచ్చినట్టు గుర్తించారా లేదా, నేను గొప్పవాడికి గుర్తించారా లేదా, నేను ఇక్కడ ప్రీస్ట్ నేను గుర్తించారా లేదా, లేకపోతే నేను ఈరోజు వంట చేశానంటే నన్ను అందరూ గుర్తించారా లేదా, ప్రవచనం ఇచ్చారంటే నన్ను అందరూ గుర్తించారా లేదా, నాకేం ఉరుగుతుంది, ఈ భావం వాళ్ళలో ఉన్నట్టంటే పశువుతో సమానం. నాకు ఫలంగా అంటే వాడికి ఎదగట్లేదు ఇంకా. ఇదంతా కర్మకాండలోకి వస్తుంది. ప్రవచనం ఇచ్చినా సరే, గొప్పగా ప్రవచనం ఇచ్చినా సరే, వాడు కృష్ణ భగవాన్ మీద భక్తి సంపాదించుకోలేదు అనుకోండి, కేవలం జీవనోపాధిగానే ఇచ్చాడు. నేను వచ్చి మంచిగా ప్రవచనం ఇచ్చాను అనుకోండి, నాకు విరాళాలు వచ్చినాయి అనుకోండి, దాని మీద బతుకుతాను అనుకున్నాను అనుకోండి, అది కర్మకాండ, దానివల్ల ఉపయోగం లేదు. అలాగే భౌతికంగా ఐశ్వర్యం కావాలి, స్వర్గలోకాలు అనుభవించాలనుకునే ఉంటాడు చాలామంది. ఇప్పుడు దక్షుడు అటువంటిదే కదా. దక్షుడు ఏమన్నాడు, నా అహంభావం, అక్కడ కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేసేట్టు కనిపించట్లేదు. ఆ విధంగా అయితే శివుడిని ఎందుకు గౌరవించడు కదా, తనకి గౌరవం కావాలి, నన్ను గౌరవించలేదు అనే విధంగా చేశాడు. నేను అనుభవించేవాడిని, లేకపోతే నాకు ఇటువంటి లక్ష్యాలు ఉన్నట్టయితే కర్మకాండతో ఉంది. అదే భక్తి అంటే ఎలా ఉంటుంది, కృష్ణ భగవాన్ ప్రసన్నం చేసుకోవాలి, ఆయనకి ప్రీతి అయింది ప్రతిదీ మనం చేయాలి, ఆయనకి ప్రీతి కాకపోతే ప్రతిదీ వర్జించాలి, వదిలేయాలి. సేవ, ప్రేమతో సేవ చేయాలి. సేవకు మనం వెలకట్టకూడదు. నేను సేవ చేస్తున్నాను కదా అని వెలకడితే అది సేవ అవుతుంది, అది ఉద్యోగం అవుతుంది. ఉద్యోగం చేసినట్టు లెక్క. ఉద్యోగం చేద్దామా భగవంతుడి దగ్గర, సేవ చేద్దామా? సేవ చేయాలంటే ప్రేమ. తల్లి కొడుకుకి పిల్లలకి సేవ చేస్తుంది, ఏ ఉద్దేశం చేస్తుంది? ఉద్యోగం చేస్తుందా? ప్రేమతో. ఆయా ఉద్యోగం చేస్తుంది. ఆయా ఏం చేస్తుంది? ఒక ఈ నెల 100 రూపాయలు తక్కువ ఇచ్చాడే నెక్స్ట్ మంత్ రాదు, దానికి ప్రేమ ఉన్నట్ట, అది సేవ, ఉద్యోగం. అలాగే మనం భగవంతుడికి సేవ చేద్దామంటే ఏంటి, నాకు ఇది ఇచ్చారు గౌరవించలేదు, లేకపోతే నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే మనకి సేవ కోసం చేస్తున్నామా, లేకపోతే మనకి ఏదన్నా పలుకుబడి కోసం చేస్తున్నామా? భగవంతుడి సేవ చేసేటప్పుడు మనం ఏ భావంతో ఉన్నామా అనేది మనం పూర్తిగా గ్రహించాలి. మనం ఇప్పుడు విరాళాలకు వెళ్తున్నాము, కానీ ఎవరైనా కొంతమంది విరాళాలు ఇస్తే మనం బహుమతి కూడా ఇస్తుంటాం, ప్రసాదం అంటాం. కేవలం ప్రసాదం కోసమే విరాళం ఇస్తూ ఉంటే ఉపయోగం లేదు. నాకెందుకు ఇవ్వలేదండి, అతనికి ఇచ్చారు, దానికి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదంటే కర్మకాండతో ఆగిపోయినట్టే లెక్క. కానీ అది ఉత్తేజపరచడానికి. చూడండి, మీరు 5,000 రూపాయలు ఇస్తే మీకు అభిషేకం చేస్తే మీకు ఇది బహుమతిగా ఇవ్వబడుతుంది. దేనికది? ఉత్తేజపడటానికి, మీకు మిమ్మల్ని ఇటువైపుకి ఆకర్షించడానికి మాత్రమే. కానీ మీరు అభిషేకం చేయటం కేవలం కలశం కోసం చేయదు. దేనికోసం చేస్తే భగవంతుని ప్రీతి అర్థం చేస్తున్నారు, దాని గురించి ఉన్నారు. ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. ఇటువంటివన్నీ కూడా దేనికోసం? బహుమతి ఇస్తాం మనం. ఈ యొక్క మీలోని దానగుణం పెంపొందించడానికే బహుమతులు, అంతేగాని దానం బహుమతుల కోసం కాదు. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి.
నేను ఇప్పుడు అభిషేకం చేయించానంటే నాకేం లాభం వస్తుంది అనుకోకూడదు. ప్రసాదం తప్పులు ప్రసాదానికి ఆ విధంగా వెలకడతారని నేను అనుకోవట్లేదు అందరూ. కానీ మనకు ఆ భావం ఉంటే తప్పు అని చెప్పేసి చెప్తున్నాను అంతే తప్పించి అందరినీ అలా జమ కట్టట్లేదు. ఈ ఆ విధంగా కృష్ణ భగవానుడి కోసమే మనం అంతా ఉన్నామని చెప్పేసి కృష్ణార్పణం, కృష్ణు కోసం, కృష్ణుడే లక్ష్యం ఈ విధంగా ఉన్నట్టయితే వాడికి ప్రేమ, భక్తి ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. మనకి భగవంతుడు చెప్తున్నారు చూడండి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్య మదర్పణం. అంటే దాని అర్థం ఏంటి? ఓ కౌంతేయ, నీవు దేనిని చేయదువో, దేనిని భుజించదువో, దేనిని హోమం చేయదువో, దేనిని దానం చేయదువో, నీవు ఏ తపస్సును ఆచరించదువో వాటన్నింటినీ నాకు అర్పణముగా చేయి. ఈ విషయం మనకి దక్షుడికి తెలిసిందా? దక్షుడికి తెలియలేదు కదా. యజ్ఞాలు చేశాను, తపస్సులు చేశాను, కానీ నన్ను గౌరవించలేదనే బాధే తప్పించి, ద్వేషమే తప్పించి ఇదంతా భగవంతుడిని అర్పణంగా చేశానని ఈ విషయం తెలియలేదు. అందుకనే అతను శిక్షింపబడ్డాడు. అందుకని మనకి ఇది చెప్తున్నారు భగవంతుడు. భగవద్గీతలో చెప్పారు, నువ్వేం చేసినా నా కోసం చేయమన్నారు. నువ్వు తింటే నా కోసం తినమన్నారు, పడుకుంటే నా కోసం పడుకోమన్నారు, నువ్వేం చేసినా నా కోసం చేయమన్నారు. ఇది భగవంతుడు కృష్ణ చైతన్యం అంటే ఇది. కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి? మనం ఇది ఈ విధంగా భగవంతుడి యొక్క చైతన్యంతో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడొస్తుంది? మొత్తం ఈ భౌతిక ప్రపంచం నేను కాదు అనుభవించేది, భగవంతుడి భోక్త. కృష్ణ ఈజ్ ఎంజాయర్ అని చెప్పేసి ఎవరైతే గ్రహిస్తాడో వాడికి ఈ విధమైన జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా శివుడు ఇటువంటి బ్రాహ్మణులు రక్షించి నాస్తికుల నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటావు అని చెప్పి దక్షుడు ఇదంతా గ్రహించి శివుడిని కీర్తిస్తున్నాడు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అదే, ఎవరికైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు ఉంటే చెప్పండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు.